రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన కరెంటు, అంతరాయం లేని కరెంటు, 24 గంటల కరెంటు, 3 ఫేజ్ కరెంటు ఇచ్చేదానికి గ్రామీణ ప్రాంతాల్లో నగరాల్లో ఏ విధంగా కరెంటు సౌకర్యం ఉంటుందో అదే సౌకర్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కల్పించేదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 9,139 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రం అంతా కూడా ఒక గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల కరెంటు, అంతరాయం లేని కరెంటు, నాణ్యమైన కరెంటు, 3 ఫేజ్ కరెంటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 50 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క కరెంట్ అభివృద్ధి పనులు, అటు సబ్స్టేషన్లు కావచ్చు, అనేక రకాల అభివృద్ధి పనులు మనం ప్రారంభించుకున్నాం. అవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. 10వ తారీఖు ఉదయం 10 గంటలకి, ఈ నెల 10వ తారీఖు ఉదయం 10 గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈశాన్యమైనటువంటి కోడూరుపాడు ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎక్కడికక్కడ రైతుల చేత, స్థానిక రైతుల చేత, రైతులే ప్రారంభికులుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. స్థానిక నాయకులందరూ కూడా ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ఈ యొక్క కరెంట్ అభివృద్ధి పనులు 18 గ్రామాలు 1, 2, 12 డివిజన్లో పూర్తి చేసుకోవడం జరిగింది. ఛార్జింగ్ కొన్ని గ్రామాల్లో ఇచ్చారు, ఇంకా కొన్ని గ్రామాల్లో ఛార్జింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా మనకు సమయం 3 రోజుల సమయం ఉంది కాబట్టి రేపు ఎల్లుండి కూడా ఆ ఛార్జింగ్ పనులు పూర్తి చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా కారణం రీత్యా ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా ఛార్జింగ్ పనులు కానీ 10వ తారీఖు ఉదయం 10 గంటలకి పూర్తి కానట్లయితే దాని ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసి 2వ విడత కింద ఆ యొక్క ప్రారంభోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం పూర్తయిందని చెప్పని కూడా మీ అందరి ముందు కూడా సవినయంగా సగర్వంగా చెప్తూ ఉన్నా. మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఈ యొక్క మొట్టమొదటిసారిగా పూర్తి చేసుకున్న పనులు, ఈ కరెంటు అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం. రాష్ట్రంలోనే ఈ కరెంటు అభివృద్ధి పనుల విషయంలో మొట్టమొదటగా ప్రజలందరి సహాయ సహకారాలతో, స్థానిక నాయకుల సహాయ సహకారాలతో, అధికారుల సహాయ సహకారాలతో, ఇంజనీర్ల సహాయ సహకారాలతో, సబ్ కాంట్రాక్టర్ల సహాయ సహకారాలతో, మీడియా సహాయ సహకారాలతో, అందరి సహాయ సహకారాలతో రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల కంటే ముందుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పూర్తి చేసుకున్నానికి రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీ యంత్రాంగాన్ని కష్టపడి అధికారులకు అండగా ఉన్నారు కాబట్టి అధికారుల్ని, కాంట్రాక్టర్ని, సబ్ కాంట్రాక్టర్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మొత్తం కూడా అభినందిస్తూ